మధ్యలో సృష్టి వర్మ కూడా మీ మీద ఎందుకు కేసు పెట్టింది? లావణ్య ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో నా డౌట్. ఎందుకంటే సృష్టి వర్మ బయటకు వచ్చి మాట్లాడడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఆవిడకి న్యాయం జరుగుతుంది, ఆవిడ పెట్టినట్టు పోక్సో కేసు అయింది, ఆవిడ చెప్పినట్టు ఆయన ప్రెసిడెంట్షిప్ పోయింది, ఆవిడ కసి తీర్చుకున్నట్టు ఆయనకి నేషనల్ అవార్డు పోయింది, ఇన్ని జరిగింది, అమ్మాయి తృప్తిగా ఉంది అనుకోకుండా ఆవిడ ఇంకా మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ వాళ్ళు ఆవిడ ఎట్లా ఇట్లా అని చెప్పి సిగ్గుందా అని చెప్పి తిట్టి ఏవో 4-5 క్వశ్చన్లు ఏవో రైజ్ చేసినప్పుడు చాలా మంది వీడియోలు చేశారు. అందులో ఆవిడని తిడుతూ వీడియోలు చేశారు, కింద ఆవిడని తిడుతూ కామెంట్లు పెట్టారు, కొంతమంది వల్గర్ గా తిట్టారు, బూతులు తిట్టారు, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏ రోజు ఒక వల్గర్ గా బూతులు తిట్లా. నేను ఉన్నవి చూపించి అడిగా. 18 to 24 డీ జోడి అంటారు, మరి నువ్వు ఎట్లా వెళ్ళు మైనర్ అయితే దొంగ సర్టిఫికేట్ పెట్టుకెళ్ళావు, అది నీ తప్పు. 18 అని చెప్పుకుంటూ వెళ్ళడం నీ తప్పు. లేకపోతే వాళ్ళు అలో చేశారా? లేదు, వాళ్ళు వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. వాళ్ళు 18 to 24 అంటే వాళ్ళు తక్కువ ఏజ్ అని అది నెంబర్ 1. మాస్టర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్న ఆడియో ఆల్రెడీ ఉంది. అంటే అది నా పర్సనల్ కాల్ అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ఫేక్ కాల్ అనలేదు, నువ్వు పర్సనల్ కాల్ అన్నావు, అది నిజమే కదా. మరి ఆయన రేపులు గీపులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, వీళ్ళమ్మ వెళ్ళి ఆ మౌలానాతో నా కూతురికి ఆయనతో పెళ్లి చేయించండి, ఇస్లాంలో 4 చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటది. ఆవిడ వాళ్ళ ఆయన కలిసి సినిమాకి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా తట్టుకోలేకపోతుంది నా కూతురు. ఇలాంటి మాటలన్నీ ఉన్నాయంటే వాట్ డస్ దిస్ ప్రూవ్? ఒక అమ్మాయికుని తీసుకెళ్ళి మీరు రేపని పోక్సో అని జైలు పెట్టారు. ఏమైనా ఉండుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పర్సనల్ మ్యాటర్ గొడవలు, అవి తీసుకెళ్ళి ఇట్లాంటి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఇంత నరకం చూపిస్తే ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది అని తెలిసినప్పుడు సాక్ష్యం బయట పెట్టాలా వద్దా? నిజాలు బయట పెడుతున్నందుకు నా మీద పడుతున్న కేసులు. ఊళ్ళో వాడు 100 తిట్టినా పర్లేదు, నేను తీసుకొచ్చిన ఇవాళ లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం అయింది. నాకు తెలిసి సృష్టి వర్మ దానికి కూడా పెట్టుండదు, కానీ లావణ్య ఎక్కేసి ఏదో రకంగా పెడదాం అని చెప్పి తీసుకు. ఎందుకంటే ఆ కేసు పెట్టిన టైంలో సృష్టి వర్మ లావణ్య ఇద్దరు పక్కనే కూర్చొని ఉన్న సీన్ చూశారు. అది యాదృచ్ఛికమా లేకపోతే కలిసి వచ్చారా? ఇవన్నీ చాలా, ఇంకా అందరు కూర్చొని ఒకటి ఏదైనా సెటిల్ చేసుకోవాలని ఆలోచన అస్సలు లేదు నాకు. అసలు ఇట్లాంటి సెటిల్మెంట్ అంటే చాలా చిరాకు. ఫస్ట్ పాయింట్, సెటిల్మెంట్ ఏంటంటే మీరు చేసిన తప్పుల గురించి నేను ఎక్కడ మాట్లాడను, మీరు హ్యాపీగా మీ దాన్ని మీరు చూసుకోండి, నా జోలికి రాకండి. ఇదే నేను వచ్చింది దేనికి? ఈ దరిద్రాన్ని కలగడానికి కదా. మీరు నా జోలికి రాకండి, మీ జోలికి నేను రాను, ఇదే వాళ్ళకి కావాలి. అందుకని ఏం చేశారు, ఆ రోజు నా మీద కేసు పెట్టి, ఇది నేను ఒక మీడియా ఛానల్ నుంచి కిందకు వస్తుంటే నా మీద మనుషులతో దాడి చేయించి ఈవిడే వెళ్ళి కేసు పెట్టి, ఆ కేసు తీసేయాలంటే మీరు నా గురించి మాట్లాడకూడదని వేరే రాయబారం వచ్చాను. ఎన్ని కేసులు పెట్టుకో. నేను ఒకవేళ జైలుకి పోయినా ఇలా ఉద్యమంలోనే పోతా తప్ప ఇలాంటి లుచ్చా పనులు చేసి, డ్రగ్స్ చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఎక్స్టార్షన్ చేసి ఇలా పోను. ఒక చెత్త. మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఒక లైఫ్, పిల్లలు, ఇదంతా డిస్టర్బ్ చేసుకున్నట్టు అనిపించట్లేదా? ఇది నాకు రోజు ఉండే గొడవే. కానీ పిరికోడుగా అంటే పిల్లలతో రేపు పెద్ద అయిన తర్వాత మా నాన్న పిరికోడు అనుకోకూడదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదో అంటారు చూడండి, సింహం కథ రాసుకుంటే సింహం వర్షనే రాసుకుంటది అని. రేపు టీవీలో ఏ వర్షన్ ఎటు వచ్చి ఎటు వచ్చినామా నేను కోరేది ఏంటంటే, ఎవరినైనా సరే మీరు లావణ్యని పాపం శేఖర్ భాష ఇరికించాలనుకున్నాడు, పాపం పడాల లక్ష్మిని చాలా అమాయకురాలు అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, లావణ్య 45 రోజులు చెంచల్గూడ జైల్లో డ్రగ్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి ఉండొచ్చిన మహిళ. ఈ పడాల లక్ష్మి అనే ఆవిడ 5 లక్షలు ఎక్స్టార్షన్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన మహిళ. వీళ్ళిద్దరూ కలిసి అదే ఇంట్లో ఉంటూ నన్ను చంపడానికి ఎంత నీచమైన స్కెచ్ చేశారో ఇది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చెప్పండి, అమాయకమైన మహిళలకి అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తే వేసే బురదంతా నమ్మండి. దీన్ని అయితే మీరు ఆపడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. మనం ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడి నుంచో ఫోన్ చేసి, అన్నయ్య నా వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి, ఇంట్లో పరువు పోతుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది, మా ఆయన చిత్తగొడుతున్నాడు నన్ను. సరే, అమ్మాయి చేసిన తప్పే ఉండొచ్చు, కానీ డస్ షీ డిజర్వ్ దిస్? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఏదైనా చూసుకుంటే తీపిచ్చేయండి దయచేసి అన్నప్పుడు నేను ఏం చేయాలమ్మా? ఇలా నా కోసం ఒక ప్రీతి అనే అమ్మాయి వచ్చి, అన్నయ్య నన్ను ఇట్లా ఒక అమ్మాయి బలవంతంగా డ్రగ్స్లో ఇరికిచ్చింది అని చెప్పినప్పుడు ఇవాళ దాకా కూడా ఆ అమ్మాయి కేసు తీసుకోలేదు పోలీసులు. సాక్ష్యాలు పట్టండి అని చెప్పి అన్నారు. ఏం చేయాలమ్మా? నాకెందుకు, నా ఫ్యామిలీ, నా పిల్లలు ఉన్నారు, మీరు పోయి ఎక్కడైనా మీ చావండి అని చెప్పి వెళ్ళిపోమంటారా? ఒక్క మాట చెప్పండి. మీరు అన్నారు కదా ఇందాక, అలా అనిపించదు నాకు, ఫైట్ చేయాలనిపించింది. సరే, వైఫ్ పక్కన పెట్టండి, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? పర్లేదమ్మా, అదేం పర్లేదు. నాన్న అడ్వకేట్, సో
నో ప్రాబ్లం. అదేం పెద్ద ఇన్ని కేసులైనా మీకు నమ్మకం ఉందా నేను లోపలికి వెళ్ళాను అని, లేకుంటే వెళ్తే నేను మంచి పోరాటంలోనే వెళ్తున్నాను నాకు గర్వంగా ఉంటది కదా. గాంధీ గారు వెళ్ళలేదా, రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదా, ఆయన ఇప్పుడు సీఎం కాలేదా? ఆయన నేను సీఎం కోసం ట్రై చేయట్లేదు కానీ బట్ చెప్తున్నా వీళ్ళందరూ ఇన్స్పిరేషనే. పోరాటాలు చేయలేదా, ఉద్యమాలు చేయలేదా, వాళ్ళు చేసినప్పుడు జైల్లోకి వెళ్ళలేదా? నేనేమి వీళ్ళ లుచ్చా పనులు, డ్రగ్స్ అమ్ముకోవడాలు, బ్లాక్మెయిల్ చేసి చేయట్లేదు కదా. మంచి ఒక అమాయకుడు బలవుతున్నాడు జానీ మాస్టర్, సాక్ష్యాలు తీసుకొచ్చి చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా. ఆయన పరువు తీస్తున్నారు, బయట రావాలి కదా. కానీ భార్య ఉండగా ఇంకో అమ్మాయి సరే ఎంత ఫ్లడ్ చేసినా కొంతమంది హనీ ట్రాప్ ఉన్నారు, కానీ అట్లా నైతిక విలువలు కోల్పోయిన వాళ్ళకి శిక్ష తప్పదేమో. నైతిక విలువలు కోల్పోతే అది మీరే అన్నారు, నైతికత వేరు, నేరం వేరు. నేరం వేరు. అదేంటంటే నైతిక విలువలు పోలీస్ స్టేషన్ లో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి కొంచెం గట్టిగా ఉంటాయి తప్ప, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు నలుగురితో సంబంధం పెట్టుకున్నాడా, 100 మందితో సంబంధం పెట్టుకున్నాడా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు అస్. అదే సుప్రీంకోర్టు చెప్పింది, పెళ్ళైన వాడైనా సరే వాడు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుని మీరు విడాకులు తీసుకోవాలని ఉంటుంది తప్ప వాడిని శిక్షించండి అనడానికి లేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో నైతిక విలువలు పాటించలేదు, బెళ్ళ ఉండగానే వేరే వాళ్ళతో ఉన్నారు అంటే అది జస్ట్ ప్యూర్లీ దేర్ పర్సనల్. కానీ ఉన్నంత మాత్రాన అది రేపు, లేకపోతే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి ఇగో ఈ ఫోటో పెట్టొద్దు అనేది మీ వాదన. కేసులు పెట్టద్దు, తప్పుడు కేసులు పెట్టద్దు. నువ్వు ఆ అమ్మాయి కలిసే ఉన్నారు, ఇష్టపూర్వకంగా ఉన్నారు జానీ మాస్టర్ ఆ అమ్మాయి. ఇప్పుడు సడన్ గా ఆవిడకి ఏదో కోపం వస్తే అది రేపు అయిపోద్దా? డబ్బులు పొందడానికో పగ తీర్చుకోవడానికో చట్టాలను ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు కదా. ఎవరికి లేవు, అందరూ ఎక్కడో చోట ఇవాళ రేపట్లో అమ్మాయిలకు కూడా బ్రేకప్ అయ్యి 2-3 ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అక్రమ సంబంధాలు నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎవరికి ఎన్ని సంబంధాలనే కాదు, బట్ ఆ సంబంధాలను పెట్టుకున్న వాళ్ళు బ్లాక్మెయిల్ నేను పతివ్రతని, వీడు నన్ను ఇది చేశాడని చెప్పి ఎట్లా చెప్తున్నారు, అప్పుడు నీ పతివ్రత ప్రూవ్ చేసుకో. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇలాంటివి 100 చేసుకొని అన్నిటికంటే దాన్ని రేప్ అని చెప్పి చిత్రీకరించారు.